ఏమైందంటే నాకు వాళ్ళకి గొడవలేని బేసిక్ గా ఇట్లా గొడవలు అయ్యి జుట్లు విక్కుడం ఒకళ్ళొకరం ఈ అమ్మ నువ్వెంత అంటే నువ్వెంత అనుకొని తిట్టుకున్నాం. నా ఛానల్లో మీరెంత ఆఫ్టర్ ఆల్ ఎంత 11కి 10:30కి రమ్మని చెప్పా. పాపం ఆ పిల్ల రెడీ అయిపోయింది. ఈ కొండేగాడు అమ్మాయిలైనా ఏమరా నాయన ఎంతసేపు రెడీ అయిందంట, గంటన్నర రెడీ సైన్ తీసుకున్నాడు. ఏం చేసిన అంత లోపల చెప్పరా? ఇన్ని రోజులు ఎడకపోయాను. ఏం చేసినావు వాడు? నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నానా? ఓ మాదిరిగా కూడా కనపడలేదా? పెళ్లి చూపులు పోయినా అంటే వచ్చింది. నేనే పెట్టుకుంటా అప్పుడు. ఏం పేరు చెప్పు, పేరు పైన చెప్పు. పోనీ పేరు ఇంకా డిసైడ్ అవుతుంది. వస్తుంది అయితే యూట్యూబ్ వీడియో. పేరు ఇంకా డిసైడ్ అవుతుంది. ఓకే, హలో గాయస్, వెల్కమ్ టు చిల్లా బాయ్స్. ఎవరు నువ్వు? అది తెలుసు, తిట్టకండి. అది తెలుసు, లేట్ అయింది. మామూలు లేటా? జీవితకాలం లేటరా. నేను బతికే ఉన్నాను, చచ్చిపోలేదు. కొన్ని అనివార్య కారణాల వల్ల ఈ డిలే వచ్చింది. కానీ ఇన్ని రోజులు వెయిట్ చేస్తున్నందుకు మీకు ఈరోజు బంపర్ ఆఫర్ అన్నమాట. ఏమిటది? మ్యాటర్ ఏంటంటే చాలా మంది అడుగుతున్నారు, ఎక్కడ ఈ యాటిట్యూడ్ స్టార్, ఎక్కడ ఈ ల్యాగ్ స్టార్, ఎక్కడ ఈ జిమ్సన్. చెప్పొద్దు అనుకున్నాను కానీ చెప్పేస్తున్నాను. ఏమైందంటే నాకు వాళ్ళకి గొడవలేని బేసిక్ గా. యాటిట్యూడ్ స్టార్ తోనేమో ఆస్తి గొడవలు, ల్యాగ్ స్టార్ గాడేమో ల్యాగ్ స్టార్ తో ల్యాండ్ గొడవలు. పోనీ ఏదో ఒకటి. జిమ్సన్ తోని జిమ్ గురించి గొడవలు. ఇట్లా గొడవలు అయ్యి జుట్లు విక్కుడం ఒకళ్ళొకరం. ఈ అమ్మ నువ్వెంత అంటే నువ్వెంత అనుకొని తిట్టుకున్నాం. నా ఛానల్లో మీరెంత ఆఫ్టర్ ఆల్ అందరినీ మీరు వెళ్ళిపోండి, అసలు నా ఛానల్లో మీకు పని లేదని చెప్పి పంపించేశాను ఒక్కొక్కరిని. నేను ఇప్పుడు వెళ్ళిపోతే నువ్వు పిలిచినా రాను. తర్వాత స్టార్ట్ చేశారు మీరు. ఇందిరా నాకు ఆ బ్యాటింగ్ ఇంకెళ్ళి అందరికి కాలు పట్టుకొని, అరే బాబా అయిపోయింది రండ్రా ప్లీజ్ రా అనుకుంటే అయినా రావట్లేరు. షేర్ కావాలంట, షేర్ కొడుకులకి యూట్యూబ్ లో నుంచి. అరే మనకు వచ్చేదే సుల్లంతా అంటాడు వాడు. మనకు వచ్చేదే ఇంతగానం రెవెన్యూ, దాంట్లో కూడా సగం ఎడిటర్ గారు దిగుతాడు. అంత మంచి స్టూడెంట్ అనుకుంటే కళ్ళు పేలిపోతాయి. ఇప్పుడు మాత్రం పేలిపోలేదండి. ఓకే, మీతో ఏడకెళ్ళరా నేను అసలు, నా మీలేదురా. అరే నేను యూట్యూబ్ ప్యూర్ ఎంటర్టైన్మెంట్ కోసం చేస్తున్నారా, నాకు అంత రాదు దీంట్లోకి వెళ్ళి. అందుకే ఎక్కువ ఫోకస్ చేయట్లేదు అనుకో, అది వేరే విషయం. జోకా బొక్క వెళ్ళి కాల్ పట్టుకున్నాను. సో ఫైనలీ మీ ల్యాగ్ స్టార్, మీ యాటిట్యూడ్ స్టార్ దిగుతున్నారు. జిమ్సన్ రావట్లేదు, ఎందుకంటే జిమ్సన్ ఇంకా గొడవలోనే ఉన్నాం మేము. జిమ్సన్ ఏదో యాటిట్యూడ్ స్టార్ అయితే కాంప్రమైజ్ చేసినా కానీ జిమ్సన్ ని కాంప్రమైజ్ చేయలేకపోతున్నాను నేను. ఇంకా గొడవలే ఉన్నాయి, నేను రాను రాబోయే అంటున్నాడు. ఓకే ఫైన్. సో ఈ ఎపిసోడ్లో మీ యాటిట్యూడ్ స్టార్, మీ ఫేవరెట్ యాటిట్యూడ్ స్టార్, మీ ఫేవరెట్ జిమ్సన్ వీళ్ళందరూ వస్తున్నారు, ల్యాగ్ స్టార్ వస్తున్నారు. రచ్చ చేయబోతున్నాం మనం. లెట్స్ గో బాయ్స్, లెట్స్ గో. 1 hour later. బిర్యానీ ఏందయ్యాన్ని నీకోసమే ఇంట్లో వాళ్ళు పంపించారు. మన వాళ్ళు వచ్చారు చాలా రోజుల తర్వాత. లాక్స్టర్ గారు మన ఊరికి వెళ్ళి పెళ్లి చూపులు చూసుకొని వచ్చాడు. సో పెళ్లి కూడా ఫిక్స్ అయిపోయింది. సిగ్గుపడుతున్నాడు చూడండి. ఎంత 11కి 10:30కి రమ్మని చెప్పా. పాపం ఆ పిల్ల రెడీ అయిపోయింది. ఈ కొండేగాడు అమ్మాయిలైనా ఏమరా నాయన ఎంతసేపు రెడీ అయిందంట, గంటన్నర రెడీ సైన్ తీసుకున్నాడు. ఏం చేసిన అంత లోపల? ఏంట్రా ఇంత అందంగా ఉన్నాను? నా అందాన్ని చూసుకుంటే నాకే జలసిగా ఉందిరా. ప్రాన్స్ ఎందుకనే తర్వాత చెప్తాం. బిర్యానీ అంట మిగిలిపోయిందో నాకు తెచ్చిర్రు. ఏం బిర్యానీ రా ఇది? ఖచ్చితంగా తినట్టు టేస్ట్ బాగా వస్తుంది, పర్లేదు. ఓకే, ఇది మనకి యాటిట్యూడ్ స్టార్ తెచ్చింది ల్యాగ్ స్టార్ గాడు. అంతే వదలడుకో. పాపం ఏంది వెళ్ళినప్పుడు లగేజ్ మొత్తం నాకే అన్నట్టు వచ్చినాడు. ఇవన్నీ ఎందుకో తెలుసా? ఇప్పుడు ఈ వీడియో కింద అమ్మాయిలు కామెంట్ పెడతారు. నేను ఎక్కడ వాళ్ళు లేపాలి, ల్యాగ్ స్టార్ ఇస్ గ్రేట్, ల్యాగ్ స్టార్ తోపు అంటే ఈ కొండగాడు వెళ్ళి వాళ్ళకి డిఎం చేస్తున్నాడు. పెళ్లి ఫిక్స్ అయిందా? నో వర్డ్స్, క్రైయింగ్ ఇస్ ఓన్లీ కమింగ్. చెప్పానా వాడు పెళ్లి చూపులకి వెళ్తున్నాడు మళ్ళీ చెప్పాను మీకు. అయినా కానీ దొరికిన అమ్మాయి దొరికినట్టే వేస్తున్నాడు. అంటే డిఎంస్ అన్ప్యాకింగ్ వీడియోస్, ఉరుకులు అవి తోలిస్తా. అన్నెందుకు ఏందా
మరి ఏం తెచ్చినావు? అవి బాల్కనీలో పెట్టడానికి తెచ్చిన, ఇంట్లో ప్లేస్ లేదని. నీ అవ్వ నేను లేపేస్తా. మోతిచూర్ లడ్డు అది నీకు కాదు, తెలుసు. అది మీ పాప. మళ్ళీ ఒకటి ప్యాకెట్ అరిసెలు బాగా గట్టిగా ఉన్నాయి. ఇంకా నెక్స్ట్ స్క్రాప్, ఇదంతా మన మేతకి. ఓకే ఈ ప్యాకెట్లో ఏంద్రా ఇవి పొట్లాలు ఉన్నాయి. ఖాళీగా ఇంకొచ్చింది ఫ్రెండ్స్ వీడు. ఖాళీగా నా ఎందుకురా ఏమన్నా ఉండదు నాకు కంప్లీట్లేదు. వాళ్ళ ఊరి వాసన. ఇది కూడా చెప్పకుండా ఇచ్చాడు ఇవన్నీ. ఎందుకో తెలుసా మీకు? మీకోసమే. ఎక్కువసేపు ఫుటేజ్ వస్తుంది వీడియోలో, చూపి కొంతసేపు అటు అలా అట్లా అట్లా ఫుటేజ్ తీయాలి, ఇట్లా స్టైలిష్గా పెట్టాలి, అట్లా చూపిస్తాడు. ఇక ప్రతి ఒక్కటి ఓపెన్ చేస్తూ కూర్చుంటావు ఇంకా వీడియో అంతా. అంటే మరి ఏముంటుంది, 2 పాటలు ఇస్తా వీడియో. రాక వచ్చిర్రు, కంటెంటే కంటెంట్. పెట్టలోడని వాడు చెప్పినా నేను పట్టించుకోలేదు. ఎట్టు వెళ్ళిపోవాలి అచ్చడికి వెళ్ళిపోతావా? పచ్చడి కంపు కంపు. ఎన్ని ఉన్నాయండి, కిలోలు ఉన్నాయి. ఏం పచ్చళ్ళ బిజినెస్ చేస్తున్నావు ఇల్లీగల్గా? ఏ మా అక్కకు తీసుకెళ్ళడానికి తెచ్చిన నేను. ఏం పచ్చళ్ళు ఉన్నాయి చెప్పు ఇవన్నీ. చికెన్ పచ్చడి ఉంది అట్లా. లేదు. మరి ఏముంది? ఏ నార్మల్ పిచ్చి పచ్చళ్ళే ఉన్నాయి. పిచ్చి పచ్చళ్ళు అంటే చెప్పు, పేర్లు చెప్పు. వెజిటేరియన్ పచ్చళ్ళు. ఏం వెజ్ అంటే? మామిడికాయ, ఉసిరికాయ. అంతే. నేను ఇంకా స్టార్ట్ చేయలేదు, ఏం కాలేదని చెప్పేస్తున్నాడు వీడు. చెప్పరా ఇన్ని రోజులు ఎడకపోయాను? ఇండియాకి పోయినా ఏం చేసినవాడు? వర్క్ చేసుకున్నాం. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నానా? ఓ మాదిరిగా కూడా కనపడలేదా? పెళ్లి చూపులు పోయినా అంటే టాక్ వచ్చింది. ఇంకా కమెంట్స్ లో పెడుతున్నారు కొంచెం చౌదరి అంటారా, మరి ఏంది? ఎవరు ఇప్పుడు కథలు లేకుతున్నాడు తెలియనట్టు. ఇందాక అడిగితే ఆల్రెడీ మెసేజ్ చేసినాడు, మాట్లాడినా కూడా అని చెప్పాడు నాకు. ఆంటీ మీ కూడా తక్కువ కాదు, ఆల్రెడీ చూసి నా పిల్లం బాగాలేదు, మరీ చిన్నపిల్లలా ఉందని చెప్పాడు నాకు. మరీ చిన్నపిల్ల ఉందా? సపోర్ట్ ఎత్తలేడు ఇప్పుడు. కాదు సరే, వీడంటే పెళ్ళి ఉంది ఓకే. ఇప్పుడు ఈ పెద్ద మనిషి చెప్పండి మేడం, ఏంది ఏం గొడవలేనా నీకు? నాకు ఆస్తి గొడవలేనా అని బయట టాక్ వస్తుంది. ఎందుకు వస్తలేవు నువ్వు? అరే పనులు ఉంటాయండి. ఏం పనులు? కూర్చుడు పనులు. నేను చెప్తా, స్కిన్ కేర్ బిజినెస్. చెప్పు, నీ వీడియోలు చూస్తున్నారంటే జనాలు, ఎక్కడెక్కడ వస్తున్నావు అంటే మధ్యన ఏంది కథ? అదా టైం రావాలి ఇంకా. ఏంటి చెప్పవా? ఇంకా రివీల్ చేయవా? యాటిట్యూడ్ స్టార్ బిజినెస్ పెట్టింది ఫ్రెండ్స్. చెప్పు, ప్రమోషన్ చేసుకో. మంచి ఫ్రీ స్టఫ్ ఇస్తున్నా. బయట అయితే పైసలు తీసుకొని ప్రమోషన్ చేస్తాను నేను. ఇప్పుడు నీకు ఫ్రీగా చెప్తున్నా. ఇంకా టైం ఉందని చెప్తున్నా కదా. అయితే ఒక ఎపిసోడ్ ఇస్తావు దాని మీద. ఇంకా ఓడి అమ్మ, కొత్త పేజ్ పడుతుంది యూట్యూబ్ లో. నేనే పెట్టుకుంటా అప్పుడు. ఏం పేరు చెప్పు, పేరు పైన చెప్పు. పోనీ పేరు ఇంకా డిసైడ్ అవుతుంది. వస్తుంది అయితే యూట్యూబ్ వీడియో వస్తుంది, పేరు ఇంకా డిసైడ్ అవుతుంది. ఓకే. అసలు ఎట్లా తగులుకున్నారా నాయన అని అమ్మ, చంపుతున్నారు నన్ను. అదేదో నీకు నాకు ఆస్తి కూడా లేని, నిన్ను కొట్టేసి నిన్ను ఛానల్ నుంచి తరిమేసినట్టు ఫీల్ అవుతారు ఒక్కొక్కడు. వీడిని కూడా అంతే. చెప్పురా, ఇది అడుగుతున్నాం 100K ఎందుకురా అన్నిటికీ లాగు? చెప్పురా తొందరగా. 100K ఆడుతున్నాయి వీడియోస్. డబ్బులు ప్రమోషన్ మీద ప్రమోషన్ చేస్తున్నావు. ఏ రోజైనా ఏమైనా ఇచ్చావా? నెట్ఫ్లిక్స్ కూడా ప్రమోషన్ చేస్తుండు. ల్యాండ్ కొంటున్నావు, గోల్డ్ కొంటున్నావు, ఇన్వెస్ట్ చేస్తున్నావు. చెప్పిగా మొత్తం కాదు చెప్పు. ఇంకా చెప్పు. చెప్పేది బాగుంది ఇట్లా. ఇంకా ల్యాండ్, గోల్డ్, కార్ కూడా ఉందని చెప్పు. కింద BMW కనిపిస్తా నాదే. ఒకటి లేదులే, వస్తుంది నెక్స్ట్. కొంటా అన్నాడు మొన్నటి వరకు, అడుగుతుండే ఎంత అమ్ముతావని. చీప్ అని వదిలేసాడు. చీప్ అని వదిలేసావు కదా కార్ అది. అవునరా, నువ్వు కూడా చీప్ అని వదిలేసినావుగా. ఏంటిది? నేను కారు వదిలేసా చీప్ అని, నువ్వేం వదిలేసావు? అహంకారం. కాదు. ఇంతకు ఇప్పుడు ఏంటి ఈరోజు మరి? లాస్ట్ టైం ఏంటి అంటే మనం 100K కొట్టిన తర్వాత ఇంకొక వీడియో వస్తుందని చెప్పినాను. 100K వచ్చింది ఒకటి. 50K అన్నావు, బట్ 50K తర్వాత నుంచి కామెంట్స్ ఎక్కువ అయిపోయాయి. 50K దాటిన తర్వాత ఇంకో వీడియో పెడతానో పెట్టలేదు. సరే, ఇప్పుడు వీడికే బాగా, ఎందుకంటే వీడే బాగా కమెంట్లు వస్తుంది నాకంటే. ఎక్కడెక్కడ అమ్మాయి వాడి గురించి ఏమేమి చెప్తున్నా అని చెక్ చేసుకుంటున్నాడు. సో ఇప్పుడు యాటిట్యూడ్ స్టార్ నువ్వు చేస్తున్నావు ఏమైనా? ఓకే, యాటిట్యూడ్ స్టార్ ఏమైనా చేస్తాను స్పెషల్ ఐటమ్ ఈరోజు. అమ్మాయి చేస్తుంది, మేము పక్కన హెల్ప్ చేస్తాం, అంతేనా? సామాన్లు తెచ్చినా అన్ని, ఆల్మోస్ట్ తెచ్చినా అన్ని బాగానే కరివేపాకు చెప్పాను నీకు ముందే.
చూడవే చెప్పాను నేను నీట్గా. ఇంటి దగ్గర నేను చెప్పాను అదొక్క తప్ప ఇంత పర్లేదని చెప్పింది. ఇండియన్ స్టోర్లు ఉంటాయి. టర్కీ స్టోర్లో లేదు, ఇక్కడ టర్కీ స్టోర్కి వెళ్ళేసి వచ్చినా నేను. ఇప్పుడు దానివల్ల టేస్ట్ రాదని చెప్తుందిరా. అంతేగా అటు ఇటు అయింది అనుకో, కరివేపాకు లేదు నాకు అందుకే. Flashback. తినాలి అవన్నీ. అవును మరాఠీ మొగ్గ మరాఠీ మొగ్గ అది టేస్ట్. ఓమో దానికి టేస్ట్ మారిపోతుందా? ఏముంది ఇవన్నీ వాడుకుంటుంది అడ్వాంటేజ్. లాస్ట్ కట్ ఇట్ అయింది అనుకో, నా మొగ్గలేదు. సర్లే కానీ చూద్దాం. ఫ్రెష్ అంట మళ్ళీ అదేదో దానివల్లే వచ్చేటట్టు మొత్తం చెప్తుంది అన్న కథలు. ఎంత ఎందుకు తెలుసా, కొంచెం అటు ఇటు అవుతుంది, వెయిట్ చేస్తుంది. టేస్ట్ బాగా రాలేదు అనుకో, ఈ బాడుకో కరివేపాకు తెలియదు అందుకే రాలే అని చెప్తుంది. ఓకే నువ్వు తెచ్చిన ఏవి అవి అక్కడ ఉంది చూడు, నేను తెచ్చింది ఇక్కడ ఉంది ప్యాకెట్. సరే ముందు ఆకలి అయితే తిన్నాం కదా స్టార్ట్ చేస్తా. నాకు అర్థం కాలేదు సార్. వచ్చిందే ఎప్పుడు ఆకలి వేస్తుంది, తిన్న తర్వాత స్టార్ట్ చేద్దామండి. వచ్చిందే వంట చేయడానికి, తిన్న తర్వాత స్టార్ట్ చేస్తా ఉంటుంది. బిర్యానీ తెచ్చినా కదా, మీలో మీరు కొట్టుకొని చావండి, నన్ను ఎంటర్టైన్ చేయండి అంతే. మొదటి తెచ్చినా కదా. సరే కానీ తిందాం. అందాల యువరాణి నేలపై వాలింది, మాకు జూన్ మంత్ లో వస్తుంది. ఓకే అంతవరకు ఇంకా ఎక్స్ట్రా డీటెయిల్స్ లేవు. మళ్ళీ ఇంకో కొత్త ఎపిసోడ్ ఇద్దాం దాని మీద. వీడి నుంచి కంటెంట్ అనుకుంటున్నాడు, అనవసరంగా ఇడి ఫ్రెండ్ అయినా. వీడి ఫేవరెట్ మూవీ అందులో అల్లు అర్జున్ ఫేవరెట్ హీరో పరుగు, వీడికి మంచి ఇష్టమైనది. బాయ్ మొన్నటి నుంచి బాయ్ పాటలు పెట్టింటున్నాడు, ఎందుకో అర్థం కాలేదు నాకు. వీడికి చూడు తమ్ముడు నన్ను ఇలా గ్యాంగ్ ఎంతో షార్ప్ ఉంది నా ఇంకా ఆడు చూడు, అందుకే బాయ్ స్టైల్లో రెడీ అయ్యాడు మొత్తం. అక్కడ నమ్మవేమో గాని అరే మనం వంట చేయాలి, మనం మంచిగా కుకింగ్ ఛానల్ మర్చిపోయినా అసలు మొత్తం. ఓకే ఇప్పుడు చేస్తామా? ఏంది చేద్దాం కానీ అయిపోతుంది. స్టార్ట్ చేయి. ఇప్పుడేనా? ఎవడురా అంత పోటుగాడు, రండిరా దింపుతాను రాడ్డు, టచ్ చేసి చూడు నీ పుచ్చ పేలదా. ఒళ్ళే సుందరి నీవే నేనంట కనుకే గుండెలో మన్నమేదో. పాట పెడుతున్నా కార్లో, నాకు తెలియదు ఎందుకో. బాయ్ ఫ్రెండ్స్.